గుంటూరు ప్రభుత్వ మహిళా కాలేజ్ నందు అహల్య ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు డాక్టర్ చెన్నక్కాయల అరుణ, డాక్టర్ చెన్నక్కాయల రాజకుమారి పర్యవేక్షణలో ఉచిత హెల్త్ చెకప్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలోని విద్యార్థులందరికీ ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి తగు మందులను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం కళాశాలలోని పిల్లలందరికీ ఆరోగ్యం గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ జోసన కుమారి, వార్డెన్ అనుష, ఎన్ఎస్ఎస్ దాత్రి కుమారి, శుభరత్నం, ఎన్సీసీ లత, ప్రెసిడెంట్ అనుష, అహల్య హాస్పిటల్ వైద్య సహాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సరే ఒక్కసారి ఇది చూడండి. ఓకే ఓకే మేడం. కూర్చో. హలో 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 ఇవాళ మీరందరూ వెయిట్ చేస్తున్నారా హాలిడేస్కి వెళ్ళడానికి ఇంటికి? ఓకే, ఈరోజు ఈ అహల్య ట్రస్ట్ ద్వారా మేము ఇక్కడ ఉమెన్స్ కాలేజ్లో మీ అందరికీ హిమోగ్లోబిన్ చెకప్స్, తర్వాత మీ బ్లడ్ గ్రూప్, తర్వాత మాతో పాటు మాకు సపోర్ట్గా వచ్చిన ల్యాబ్స్, నేషనల్ ఎక్స్రే సిటీ ల్యాబ్, థ్యాంక్ యూ. వీళ్ళు మీకు హెచ్పి చెక్ చేస్తారు. అలాగే మా అహల్య ట్రస్ట్కి సపోర్ట్గా మా డాక్టర్స్ కూడా వచ్చారు. సో మీరందరూ గర్ల్స్ కాబట్టి మీకు ఏమైనా మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా, అట్లాంటి ఏమైనా ఉన్నా సరే మీరు మాతో షేర్ చేసుకుంటే దానికి సంబంధంగా మందులు రాస్తాం. ఇది మెయిన్గా ఒక P4 ఇనిషియేటివ్గా మేము తీసుకుని మనకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒక సలహాతో ఇది కండక్ట్ జరుగుతుంది. ఈ క్యాంప్లో ముఖ్యంగా మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాకు చెప్తే మేము వాటికి సొల్యూషన్స్ ఇస్తాం. కానీ ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరందరూ చిన్నవాళ్ళు. సో మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మీరు ఏం డైట్ తీసుకుంటున్నారు అనేది చాలా ముఖ్యం. మీరు తీసుకునే దాంట్లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్ అట్లాంటివి ఉన్నాయా లేదా, కరెక్ట్గా నిద్రపోతున్నారా, ఎక్కువ ఒత్తిడి ఏదైనా ఉంటుందా, తర్వాత ఎంత ఫోన్ వాడుతున్నారు, ఇవన్నీ మీరు కొన్ని తెలుసుకోవాలి. ఇవాళ హాస్టల్ నుంచి పకోడీ వచ్చింది, చాలా బాగుంది. అలాగే మీ డైట్ నేను అనుకోవటం ఖచ్చితంగా కాన్సన్ట్రేటెడ్గానే వాళ్ళు మీ యొక్క న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ బట్టే మీకు ఇస్తారు. కానీ అది మీరు తీసుకుంటున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. కొంతమంది ఈ ఏజ్లో ఏంటంటే అవుట్ సైడ్ జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ వాటికి అలవాటు అయిపోయి మీ యొక్క ఓన్ హెల్త్, ఎముకల యొక్క బలం తగ్గిపోతుంది. అలాగే మీ మెదడు, బ్రెయిన్ డెవలప్మెంట్కి సంబంధించిన న్యూట్రిషన్ అందట్లేదు. సో వాటి గురించి మీరు తెలుసుకోవాలి. నిద్ర ఎంతసేపు నిద్రపోతున్నారు తెలుసా మీకు? ఎంత నిద్రపోవాలనేది ఖచ్చితంగా 8 hours పడుకుంటున్నారా? మరి ఖచ్చితంగా 7 to 8 hours ఆఫ్ స్లీప్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ ఎట్లాగా రీఛార్జ్ చేసుకుంటామో అట్లాగే మీరు ఆ 7 to 8 hours
ఆక్సిజన్ బ్రెయిన్కి వెళ్ళదు, బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు. బ్రెయిన్ సరిగ్గా పనిచేస్తే చదువులు సరిగ్గా జరగదు. సో ఎంతసేపు చదువుకున్నా మెమరీలో ఉండదు. అందుకని ఇవాళ మీరు హెచ్పి చెక్ చేయించుకుని మీరు ఎంత నార్మల్గా ఉన్నారా, తక్కువ ఉన్నారా, తక్కువ అయితే ఏం చేయాలి అనేది మేము చెప్తాం. హెచ్పి ఎట్లా పెంచుకోవాలి? ఐరన్ రిచ్ ఫుడ్స్ ఏంటి ఐడియా ఉందా? అన్నిటికన్నా మంచిది ఆకుకూరలు. ఆకుకూరలు పెడుతున్నారు ఇక్కడ. ఆకుకూర అన్నిటికన్నా ఎక్కువ ఐరన్ రిచ్ ఫుడ్స్ ఆకుకూరలు తినాలి. పెడుతుంటే అమ్మో నేను తినలేను అనుకోకూడదు, ఖచ్చితంగా ఆకుకూరలు తినాలి. అలాగే రాగి జావ మీరంతా చెప్పినట్టు మీరు ఖర్జూరం తెచ్చుకుని పెట్టుకున్నా మీరు తినొచ్చు. సో అది కూడా ఐరన్ రిచ్ ఫుడ్ కిందే వస్తుంది. తర్వాత మీరు డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ మీరు రోజు తింటే మీకు ఈ ఎనీమియా ప్రాబ్లమ్స్ అనేవి రావు. సో ఖచ్చితంగా మీరు అందరు ఇవాళ మీ హెచ్పి చెక్ చేయించుకోండి. ఎవరికైనా డౌట్ ఉంటే ఈ హెచ్పి చెక్ చేయడం చాలా చిన్న ప్రిక్ ఉంటుంది. సో ఆ చిన్న ప్రిక్ గురించి భయపడద్దు. హెచ్పి ఎంత ఉందని తెలుసుకుంటే మీకు మేము ఈ సప్లిమెంట్స్ ఇస్తాం, ఐరన్ టాబ్లెట్స్ ఫ్రీగా ఇస్తాం. అవి వాడుకుంటే మీ హెచ్పి కరెక్ట్గా మళ్ళీ నార్మల్గా వచ్చేస్తాం. సో అందరికీ థ్యాంక్ యూ. ఓకే మొత్తం ఉమెన్స్ కాలేజ్ స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్లో మరి ఈరోజు అనగా 18th అక్టోబర్ 2025న మరి అహల్య నర్సింగ్ హోమ్ వాళ్ళు మరి మా హాస్టల్లో ఉన్నటువంటి 450 మంది స్టూడెంట్స్కి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంప్ ద్వారా మరి హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ సంవత్సరం మొత్తము ప్రతి నెల కూడా మెడికల్ క్యాంప్స్ ద్వారా వాళ్ళ హెల్త్ చెకప్ చేసి వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉంది అనేది మేము తెలుసుకోవాలని అనుకున్నాము. సో ఈ క్యాంప్ మరి వాళ్ళ హెల్త్ ప్రోగ్రెస్కి మరి వాళ్ళకి కావాల్సినటువంటి న్యూట్రిషియస్ ఫుడ్ అందించడానికి అనేక విధాలుగా తోడ్పడుతుందని మేమందరం కూడా ఎంతో సంతోషిస్తున్నాము. ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసినటువంటి అహల్య నర్సింగ్ హోమ్ వాళ్ళకి అండ్ శనక్కాయల రాజకుమారి గారికి, కాలేజ్కి అనుబంధంగా ఉన్నటువంటి ఈ స్టూడెంట్ మేనేజ్డ్ హాస్టల్లో ఉన్న పిల్లలు వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు వాటిని ఎక్కువ పట్టించుకోకుండా ఇలా ఉండటం అది గమనించి మా కాలేజ్ ప్రిన్సిపల్ గారు ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇలా వీళ్ళకి వాళ్ళ హెల్త్ గురించి అన్ని టెస్టులు అవి చేసి ఆ రిపోర్ట్స్కి అనుగుణంగా వాళ్ళకి మెడిసిన్స్ అవి ఇప్పించి వాళ్ళ అటెండెన్స్ అది అటెండెన్స్ని ఇంప్రూవ్ చేసి వాళ్ళని చదువులో రాణించడానికి ఈ కార్యక్రమం చాలా తోడ్పడుతుంది. దీనికి మాకు సహాయం చేయడానికి వచ్చిన అహల్య ట్రస్ట్ నుంచి వచ్చిన అహల్య నర్సింగ్ హోమ్ టీం అందరికీ కూడా మా కాలేజ్ తరపున మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.